వందనాలు తెలియజేస్తున్నాను. మరొకసారి ప్రభు నాకు మీతో వాక్యం పంచుకోవడానికి నాకు ఇచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను. మరియు ప్రేమతో ఆహ్వానించిన దైవజనులు యుగేందర్ గారికి మరొకసారి వందనాలు తెలియజేస్తున్నాను. మంచిది, ప్రైజ్ లార్డ్. చాలా మంచిది మీతో ఈ విధంగా కలిసి ప్రభువుని స్తుతించడానికి, ఆయనకు మొరపెట్టుకోవడానికి, మీతో కలిసి మరియు ఆయన మాటలు ధ్యానించడానికి ప్రభు అవకాశం ఇచ్చారు. అందుని బట్టి ప్రభువుని స్తుతిస్తున్నాను. తడువు చేయకుండా దేవుని మాటలు మనం చూసుకుందాం. మరి ఈ దినం నేను ప్రత్యేకంగా దోషము అనే దాని గురించి మాట్లాడాలి అనుకుంటూ ఉన్నాను. జాగ్రత్తగా మనం చూద్దాం. నా వాయిస్ మీ అందరికి క్లియర్ గా వినపడుతుంది కదా? క్లియర్ అన్నా. ఓకే, మంచిది. మరి అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 4వ వచనాన్ని చూద్దాం ఒకసారి. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం నేను చదువుతున్నాను. నా యందు నాకు ఏ దోషమును కానరాదు, ఆయన ఇందువలన నీతిమంతుడిగా ఎంచబడను, నన్ను విమర్శించువాడు ప్రభువే. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం చాలా జాగ్రత్తగా ఈ మాటలను ధ్యానించేద్దాం. అపోస్తలుడైన పౌలు మాట్లాడుతూ ఏమంటున్నాడంటే, ఆయన గురించి ఆయన చెప్పుకుంటున్నాడు. ఏమంటున్నాడంటే, నా యందు నాకు ఏ దోషము కానరాదు, ఆయనను ఇందువలన నీతిమంతునిగా ఎంచబడను, నన్ను విమర్శించువాడు ప్రభువే అని. సో 3 భాగాలుగా మనం దీన్ని చేసుకుంటే, ఫస్ట్ ఆయన ఏం చెప్తున్నాడంటే, మనం కూడా తెలుసుకోవాల్సింది, నా యందు నాకు ఏ దోషం కానరాదు. దాదాపుగా మనుషులమైన మనకు చాలా సందర్భాల్లో ఎదుటి వాళ్ళు అడుగుతూ ఉన్నా, చెప్తూ ఉన్నా, మాట్లాడుతూ ఉన్నా, హెచ్చరిస్తున్నారు, నాకు అలా అనిపించలేదే, నా దగ్గర అలాంటిది ఏమి లేదే అన్నట్టుగా మనం మాట్లాడుతూ ఉంటాం. సో దాన్ని బట్టి పౌలు ఏమన్నాడంటే, ఒకవేళ మనకు కనబడకపోయినా మనం దాని విషయాన్ని బట్టి నీతిమంతులుగా ఎంచబడమంట. కానీ నన్ను విమర్శించేవాడు ప్రభువే అని మళ్ళీ అపోస్తలుడైన పౌలు మాట్లాడుతూ ఉన్నాడు. అంటే ఇక్కడ మనకి ఆయన ఏమని చెప్తున్నాడంటే, ఒకవేళ మనల్ని మనం చూసుకున్నట్లయితే మనలో మనకి ఏ దోషము కానరాదు, కానీ కానపడలేదు కదా అని నీతిమంతుడిగా ఎంచుకొని అక్కడ తాగిపోవద్దు అంటున్నాడు. సో మనలో ఉన్నది దోషాలను కరెక్ట్ గా చెప్పగలిగిన దేవుని వద్దకు మనం పోవాలి. అందుకని మళ్ళీ దేవుడు అనే పదాన్ని కరెక్ట్ మళ్ళీ ఆయన తీసుకొచ్చాడు విమర్శ చేయడానికి. మళ్ళా నా దోషాన్ని ఆయనే చూడగలుగుతాడు అన్నట్టుగా మాట్లాడుతూ ఈ ప్రత్యేకంగా ఈ దోషం అనేది ఎందుకు నేను ఈ దినం సెలెక్ట్ చేసుకున్నానంటే, ఈ మధ్య కాలంలో ఎక్కువ శాతం మనం అందరం సేవకులమే. సేవకుల కుటుంబాల్లో చాలా విషయాలు జరుగుతూ ఉన్నాయి. అది వాళ్ళకి పొట్టపడడం కానీ, ఏడవబడ్డం కానీ, లేకపోతే శ్రమ పడడం కానీ, ఇబ్బందులు పడడం కానీ చాలా గమనిస్తా ఉన్నాను. దాదాపు కౌన్సిలింగ్ చేసే అవకాశం నాకు ఇచ్చారు కాబట్టి ప్రభు చాలా మంది సేవకులు వస్తున్నప్పుడల్లా గ్రహించింది ఏంటంటే, వాళ్ళు వారి దగ్గర ఉన్న ఆ యొక్క లోపాన్ని ప్రభువులో లేకపోతే వాక్యంలో ప్రభు దగ్గరికి ఉంది దాన్ని సరిచూసుకోకపోవడం వల్ల దాదాపుగా వాళ్ళు పొట్టపడే స్థితిలోనే ఉన్నారు. వాక్యము చదవకపోవడం, వాక్యము ధ్యానించకపోవడం వల్ల, వాక్యం వెలుగు కదా, వాక్యం వెలుగులో సమస్తమును తేటతెల్లమవుతుంది. సో దాదాపుగా వాక్యం దగ్గరికి వెళ్ళకపోవడం, వాక్యం క్రీస్తు ఉన్నారు కాబట్టి ఆయన వాక్యాన్ని ధ్యానించకపోవడం వల్ల ఆ వాక్యం ధ్యానిస్తున్నప్పుడు ప్రతి పొరపాటు బయటకు వస్తుంది. సో దాదాపు నాకు చాలా బాధ కలిగించింది విషయం ఏంటంటే, ఆ వాక్యము ధ్యానించపోగా, వాక్యము సరి చూసుకోకపోగా మరలా వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారంటే,
ఇంతగా మేము ప్రభు పనిలో ఉన్నప్పుడు, ఇంతగా దేవుని కొరకు బ్రతుకుతున్నప్పుడు, ఇంతగా దేవుని కొరకు కష్టపడుతున్నప్పుడు జవాబు అంటే ఇతరుల ఎదుట జవాబు చెప్పుకోలేని సమస్యలు మా జీవితాల్లో ఎందుకున్నాయి అనేది వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు చాలా దుఃఖం కలిగింది. ఏమైనా దేవుని బిడ్డలారా, ఒకవేళ ఏదైనా నువ్వైనా నేనైనా ఎవరైనా సరే ప్రభు కొరకు ప్రభు పని కొరకు పిలువబడిన మనం ఈ స్థితిలో ఉంటే మనం జాగ్రత్తగా పరిశీలన చేసుకోవాలి. అపోస్తుడైన పేతురు ఒక మాట అంటాడు, మనం సువార్త నిమిత్తం నీతి నిమిత్తము శ్రమ పడితే పర్వాలేదు, కానీ మనము దొంగగానైనా వ్యభిచారిగానైనా లేకపోతే ఇంకో రకంగా పొరుగు వారి జోలికి పోవారుగానైనా శ్రమ పడ్డం దేవుని చిత్తం కాదని. సో ఎందుకో తెలియదు, కానీ ఆ విమర్శ చేసుకోవడంలో మనం ఎక్కడ వెనకబడుతున్నాము అనేది చదువుదాం ఒకసారి మనం ఈ దోషం అనే విషయాన్ని గురించి. లేవియా కాండం 5వ అధ్యాయం 17 వచనాలు ఎవరైనా చదువుతారా? లేవియా కాండం 5వ అధ్యాయం 17వ వచనం. చేయకూడదని యెహోవా ఆజ్ఞాపించిన వాటిలో దేనినైనా ఒకడు చేసి పాపి అని ఎళ్ళ అది పొరపాటున జరిగినో అతడు అపరాధియే, అతడు తన దోషమునకు శిక్ష భరించును. తన దోషమునకు శిక్ష భరించును. సో మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ స్పష్టంగా చెప్తూ ఉన్నాడు, చేయకూడదని యెహోవా ఆజ్ఞాపించిన వాటిలో దేనినైనా చేసి ఒకడు పాపి అయిన అది పొరపాటున జరిగిన అతడు అపరాధి అయి తన దోషమునకు శిక్ష భరించును. కాబట్టి మనం ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. మనం చేసిన దాన్ని బట్టి మనం భరించవలసినవి ఉంటవి మన జీవితంలో. మనకి ఆత్మీయంగా ప్రభువు భరించడానికి అవకాశం ఇచ్చింది, ఇందాక మనం చెప్పుకున్నాము, నీతిని బట్టి మరియు సువార్తను బట్టి పొందుకునే శ్రమ, ఇది దేవుడు మనకు అనుమతించింది. కానీ ఎక్స్ట్రా బర్డెన్ ఏమవుతుంది అని అంటే, మనము ఇది నేను భరించలేకపోతున్నాను, ఇది నేను సహించలేకపోతున్నాను, ఇది ఎందుకో నాకు అర్థం కావట్లేదు అనే మాట మన నోటి నుండి ఎందుకు వస్తుంది అని అంటే, మేము దేవుని బిడ్డలారా, మనము అనవసరముగా మన జీవితాల్లో కొన్ని శ్రమను ఎక్స్ట్రా శ్రమను మనం కొని తెచ్చుకొని అలా మాట్లాడాల్సి వస్తుంది. మనం ఎక్కడో కొన్ని విషయాలు తెలియక లేకపోతే కొన్ని విషయాల్లో తగ్గిపోవడాన్ని బట్టి అలా జరుగుతుంది. చూద్దాం ఈ యొక్క ప్రభావం, అంటే ఈ దోషం యొక్క ప్రభావం ఎన్ని రకాలుగా మన జీవితాల్లో పనిచేస్తూ ఉంటుందో అనేది మనం చూస్తే, మనందరికీ తెలిసిన వాక్యమే, మీకు తెలియదని కాదని ఒకసారి మనం జాగ్రత్తగా చూసుకుందాం. దేవుని మాటలో మనం గమనించినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇర్మియా 30:13 చదవండి ఒకసారి. ఇర్మియా గ్రంథము 30వ అధ్యాయం 13వ వచనం. ఇర్మియా గ్రంథము 30వ అధ్యాయం 13వ వచనం. నీ పాపములు విస్తరింపగా శత్రువు కొట్టినట్టు నీ గొప్ప దోషమును బట్టి నేను నీకు కఠిన శిక్ష వేసి నిన్ను గాయపరిచి ఉన్నాను. కాగా నీ పక్షంలో వ్యాజ్యమాడెవరునూ లేడు. నీ గాయము శిక్ష. సో ఇక్కడ ప్రభు మాట్లాడుతూ ఏమంటున్నారంటే, దేవుని బిడ్డలారా, సహజంగా ఆయన మనకు శత్రువు అవడు. ఆయన మనకు తండ్రి, ఆయన మనకు మిత్రుడు, ఆయన మనకు సహాయకుడు. అలాంటి ఆయన మనం చేసిన దోషాన్ని బట్టి శత్రువు కొట్టినట్లుగా కఠిన శిక్ష వేయాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. చాలా మంది నోటి నుండి గమనిస్తుంది ఏంటంటే, ఇంత పెయిన్ నాకు అవసరమా, ఇంత బాధ నాకు అవసరమా, క్వశ్చన్ మార్క్, ఎందుకు తెలియదు అని అంటున్నారు. అంతేకాదు ఇర్మియా 30:15 కూడా చదవండి అమ్మా. నీ గాయము చేత నీవు అరచదవేమి, నీ కలిగిన నొప్పి నివారణ కాదు. నీ పాపములు విస్తరించినందున
నీ దోషములను బట్టి నేను నిన్ను ఇలాగూ చేయుచున్నాను. ఎందుకు ఇలాగ జరుగుతుంది అని అంటే జవాబు మనకి దీంట్లో నుంచి కనపడదు. ఎందుకు ఇలా జరుగుతుంది నా జీవితంలో అనంటే నీ దోషములను బట్టి నేను ఇలాగూ చేయుచున్నాను. నేను అందరిని గురించి అనట్లేదు, బట్ వీ హ్యావ్ టు మనం ఏం చేయాలంటే మనల్ని మనం పరీక్ష చేసుకోవాలి. మనం సరిగ్గా పరీక్ష చేసుకోవాల్సిన అవసరం. కాబట్టి అరుస్తున్నాం మనం ఎందుకు? కొన్నిసార్లు సేవ చేస్తున్నాం, చెప్పాలి కాబట్టి ఆ వాక్యం ఏదో చెప్తున్నాను అన్న, ఏదో బోధించాలి కాబట్టి బోధిస్తున్నాను, కానీ బట్ ఇన్నర్ గా నాలో ఒక నెమ్మది లేని స్థితిని అనుభవిస్తున్నాను అన్న వ్యక్తులు ఈ మధ్య నాకు చాలా మంది తారసపడతారు. అది ఆర్థికంగా అవ్వచ్చు, శరీరంలో ఉన్న అనారోగ్యం అవ్వచ్చు, పరిస్థితులు అవ్వచ్చు, కానీ వాళ్ళు అరుస్తున్న పరిస్థితి. ఇంకా గమనించిన హెచ్కేల్ గ్రంథం 7వ అధ్యాయము 16వ వచనం. వారిలో ఎవడైనను తప్పించుకొని వారందరూ లోయలోని గువ్వల వల్లే పర్వతముల మీద నుండి తమ దోషములను బట్టి మూలుగుదురు. చాలు చాలా. ఇక్కడ మూలుగుడు, నెమ్మది లేని పరిస్థితుల్లో నా నిద్ర ఉండట్లేదు, అసలుకి దీనికి జవాబే దొరకట్లేదు, ఏం చెప్పాలో తెలియదు, బట్ సేవ చేస్తున్నాం, స్వార్థ చెప్తున్నాం, అందరినీ దేవుని ఎదుగు నడిపించాలన్న ఆ భారంలో ఉంటున్నాం. కానీ ఎందుకు 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 అనేది ఇదవుతా ఉంది. కానీ స్పష్టంగా వాక్యం సెలవిస్తుంది ప్రేమ దేవుని. కొన్నిసార్లు మనకు తెలియకుండానే మనము బాగున్నాం. పౌలు మాట్లాడు, మనలో ఏ దోషం మనకు కానరాదు. దానితో ఎట్టి పరిస్థితుల్లో మళ్ళా మనం ఆ యొక్క అంశాన్ని మనం తీర్చుకుందాం. మొదటి ఆ వాక్యాన్ని, దాన్ని బట్టి ఎట్టి పరిస్థితుల్లో మనలో లోపం లేదు, మనం నీతిమంతులు మనం అనుకోకూడదు. మనం కరెక్ట్గా ప్రభు దగ్గరికి వెళ్ళాలి, ఎక్కడ లోపం జరిగింది అన్న విషయం. ఇంకా చూద్దాం, ఇర్మియా గ్రంథం 36వ అధ్యాయం 31వ వచనం చదవండి. నేను వారి దోషమును బట్టి అతనిని, అతని సంతతిని, అతని సేవకులను శిక్షించుచున్నాను. చాలా. ఇక్కడ మనం గమనించినట్లయితే కొంతమంది సేవకులు, మంచి పరిచర్య విస్తారంగా ఉన్నవారు కూడా చాలా మంది ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. వాళ్ళ సంతానం కొద్దిగా ఇబ్బంది పాలవుతుంది, వారి పరిచర్యలో ఉన్న వాళ్ళు కూడా కొంత ఇబ్బంది పాలవుతున్నారు. కారణం ఏంటంటే ఇక్కడ కూడా దోషం అనే మాట మనం చూస్తూ ప్రేమ దేవుని బిడ్డలారా. ఇంకా మనం గమనిద్దాం, 31, 30 చదవండి అమ్మా. ప్రతివాడు తన దోషము చేత మృతి నొందును. చాలు ప్రేమ దేవుని బిడ్డలారా. ఇంకా చివరి దశ మనం జ్ఞాపకం చేసుకోవాలి. చివరి దశ ఇది చివరి దశ. మనము నిర్లక్ష్యముతో వ్యవహరిస్తే, మనము నిర్లక్ష్యంగా ఉంటే ఇది చివరి దశ. ఆ దోషం అనేది అది అట్లా కంటిన్యూస్ గా వెళ్తా ఉంటే ఇక దాన్ని బట్టి ప్రభు కూడా విడిచి పెట్టేస్తారు. ప్రాణం కూడా పోగొట్టుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి చాలా మంది. అసలు కొంతమందికి అసలు ఈ ప్రాణం పోయింది అని అంటే వాళ్ళకి నమ్మశక్యం కావట్లేదు. కానీ చాలా జాగ్రత్తగా గమనించుకోవాలి. వాక్యం మనకి స్పష్టంగా తెలియజేస్తుంది, మనము మన దోషాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. కానీ వాక్యములోనే మనకి జవాబు కూడా ఉంది. ఒకసారి 90వ కీర్తన 8వ వచనం చదవండి. ఒకసారి 90వ కీర్తన 8వ వచనం. మా దోషంలో నీవు నీ ఎదుట నుంచుకొని ఉన్నావు, నీ ముఖకాంతిలో మా రహస్య పాపంలో కనబడుచున్నవి. చాలు. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నాం, మనము దేవునితో సహవాసం కలిగి ఉన్నవారు మనం అనుకుంటూ దేవునితో సహవాసాన్ని కొనసాగిస్తూ వాక్యాన్ని ఎక్కడ సరైన అవగాహన కలిగి ఉండలేకపోతున్నాం అని అంటే చదువుతున్నాం. ఇక్కడ భక్తుడైన మోషే ఏమంటున్నాడంటే,
మా దోషాలు నీ ఎదుట ఉంచుకొని ఉన్నావు. సో వాటి విషయంలో మనం ఎందుకు ఆ వచనం మనం చదివినప్పుడు మనం ఎందుకు మన దోషాల విషయంలో దేవుణ్ణి అడగాలి? ఒకవేళ ఈ శిక్ష అది వాట్ ఎవర్ మేబీ, అది ఏ రకమైన శిక్ష అవ్వచ్చు, లేకపోతే బాధ అవ్వచ్చు, నింద అవ్వచ్చు, ఇబ్బంది అవ్వచ్చు, శ్రమ అవ్వచ్చు, ఏదైనా సరే వచ్చిన వెంటనే ఈ వచనాన్ని తీసుకొని ప్రభా ఈ నా జీవితంలోనికి, నా కుటుంబంలోనికి, నా శరీరంలోనికి, నా పరిచర్యలోకి వచ్చిన ఈ పరిస్థితి దేన్ని బట్టి వచ్చింది? ఒకవేళ ఏదైనా దోషమును బట్టి వస్తే మరి నా దోషములన్నీ నీ దగ్గరే ఉంటాయి కదా, మరి మరి అది ఏంటి అని మనం ఎందుకు అడగలేకపోతున్నాం? అలా అడగొచ్చా అంటే అడగొచ్చు. ఎందుకంటే యోబు భక్తుడు అడిగాడు. యోబు భక్తుడు ప్రత్యేకంగా దేవుని సన్నిధిలో అడుగుతాడు. 13:23 చదవండి. యోబు గ్రంథం 13:20. నా దోషములెన్ని, నా పాపములెన్ని, నా అతిక్రమమును నా పాపం నాకు తెలియజేయము. దేవుని బిడ్డలారా, మోషే భక్తుడేమో ఏమంటున్నాడంటే, అయ్యా దోషాలన్నీ, నా పాపాలన్నీ నాకు తెలియచేయాలి అంటున్నాడు. సారీ, మోషే ఏమో నా దోషాలన్నీ మీ దగ్గర ఉన్నాయి అంటున్నాడు. యోబు భక్తుడేమో అసలు ఈ సంఖ్య తెలియజేయమంటున్నాడు. ఎందుకు ఆయనకు అంత అవసరం ఏమింది? మనం దీన్ని ఊరినే ఏదో బైబిల్ చదవాలంటే చదువుకొని వెళ్ళిపోతున్నాం అని అన్నట్టు ఉండకూడదు. ఎప్పుడు ఒక టార్గెట్ అనేది మనకు లేకపోతే, చూడండి, మనం హాస్పిటల్కి వెళ్ళాం, ఒకవేళ ఏదో చెస్ట్ లో పెయిన్ వచ్చిందని వెళ్ళాం, డౌట్, మనకి చెస్ట్ లో పెయిన్, గ్యాస్ పెయిన్ వచ్చినా కూడా పెద్ద డౌట్ వయసు మీద పడిందంటే ఖచ్చితంగా ఏదో గుండె నొప్పి వచ్చింది అని, సంథింగ్ ఏదో లేచిపోతాం, ఇంకా అయిపోయింది అనుకుని డౌట్తో వెళ్ళిపోతాం మనం. ఒకవేళ డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇదిగో ఒక 4 వాల్స్ మూసుకుపోయినాయి అన్నాడు అనుకోండి, మనకు ఒక టార్గెట్ ఏర్పడిపోద్ది. ఆయన ఇచ్చే మందులకి ఆటలకి ఆయన్ని మనం బతిలో ఆడుకుంటాం. అయ్యా ఎన్ని దేవుడు ఇవన్నీ బతికించాలి, ఎట్ట కట్ట అది ఇది. సరే, ఆయన కాలానికి మందులు రాసిస్తాడు. రెండోసారి వెళ్ళినప్పుడు మనకు ఒక టెన్షన్, సంఖ్య చెప్పాడు ఆయన. కాబట్టి ఖచ్చితంగా ఏమని ప్రార్థన చేస్తాం అంటే మందులు పక్కాగా వాడతాం, పథ్యం పక్కాగా చేస్తాము. ఆ తర్వాత మన ప్రార్థన కూడా ఏముంటుందంటే, ప్రభు 4 వాల్స్ ఊడిపోయిన 4 వాల్స్ తెరవబడాలి ప్రభు యేసునామములో. రకరకాలైన ప్రార్థనలు చేస్తాం సహజంగా మనం. కానీ ప్రేమైన దేవుని బిడ్డలారా, మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, ఆ సంఖ్య మన ఎదుటిగా ఉన్నప్పుడు మనం వాటి కొరకు పోరాడుతున్నట్లు మన బలహీనతల విషయం, లేకపోతే మన దోషం విషయం కూడా మనకి తెలియపరచబడితే మనం కూడా పోరాడు. అందుకని బేబీ యోబు ఎందుకు అడిగాడంటే, తెలిస్తే వాటిని ఏంటో తెలుసుకొని సరి చేసుకుని సరిదిద్దుకుందామని ఆయన అడిగాడు. కానీ మనం ఏనాడు అలా అడగం. అందుకని పౌలు ద్వారా మనల్ని దేవుడి దీన్ని హెచ్చరిస్తున్నాడు. మనలో మనకి ఏ దోషం కానరాదు, కానలేదని నీతిమంతుడిగా అనుకోవద్దు, మనల్ని విమర్శించేవాడు ప్రభు. కాబట్టి ఈ విషయాన్ని మనం ఎన్నటికి మనం జ్ఞాపకం చేసుకోవాలి ప్రియ. సో మోషే రాస్తున్నట్లు, మోషే తెలియజేస్తున్నట్టు మనం ఆ విషయాన్ని తరచుగా చాలా సార్లు చెప్తూ ఉంటాం. కానీ మనం నమ్ముతున్నామా, మనం విశ్వసించి అలా ఎప్పుడైనా అడిగామా అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అంతేకాదు, యోబు వలె ప్రభు సన్నిధిలో ఎప్పుడైనా మనము ఆ విధంగా అడిగామా, ప్రభువా ఏంటి నా దోషాలు ఏంటి, అసలు నేను ఎక్కడ పడిపోయాను, నేను ఎక్కడ తప్పిపోయాను, నేను పడుతున్న ఈ బాధకు, ఈ ఇబ్బందికి, ఈ శ్రమకు, నేను మూలుగుతున్న ఈ మూలుగుకు, లేకపోతే నేను అరుస్తున్న దీనికి, చాలా పడుతున్న ఈ శ్రమకు కారణాలు ఏంటో దయతో నాకు తెలియజేసయ్యా అని మనం ఎప్పుడైనా అడిగామా అనేది మనం ఒక్కసారి పరిశీలన చేసుకోవాలి. ఒకవేళ ఇంతవరకు అడగకపోతే అలా అడగడం చాలా మంచిది. ఎందుకు అనవసరంగా మనం కొట్టబడాలి? పేతురు సెలవిచ్చినట్లు అనవసరంగా శ్రమ పడ్డానికి కాదు దేవుడు మనల్ని పిలుచుకుంది. వాట్ ఎవర్ మన కన్నీటిలో, మన కళ్ళలో నుంచి కన్నీళ్లు కూడా, ఒక బొట్టు కన్నీళ్లు కూడా అనవసరంగా రాలకూడదు. ఒక బొట్టు కన్నీళ్లు కూడా అనవసరంగా రాలకూడదు ప్రేమ దేవుడు. కాబట్టి మనల్ని మనము పరిశీలన చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా మనం పరిశీలన చేసుకోవాల్సిన వారమైనా. అంతేకాదు, కొరింథీయులకు రాసిన పత్రికలో పౌలు మాట్లాడుతూ అంటాడు, మనందరికీ తెలుసు ఏమని మాట్లాడుతున్నాడంటే, ఒకసారి చూద్దామా, ఒకసారి దాన్ని 11వ అధ్యాయంలో, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో
చూసినప్పుడు 31వ వచనాన్ని చదువుతోంది. అయితే మనల్ని మనమే విమర్శించుకొని వెళ్ళ తీర్పు పొందకపోదుము. చాలు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఏమంటాడంటే పౌలు మనల్ని మనమే విమర్శించుకొని ప్రభు బలలో చేయి వేయాలి. ప్రభు రాత్రి కార్యక్రమం అంటే కానీ అలా అలా విమర్శ చేసుకుని ఫస్ట్ మనల్ని విమర్శ చేసుకునే విషయంలో మనం సరైన వాళ్ళం కానప్పుడు ఏం జరుగుతుందో కూడా మాట్లాడుతున్నాడు. 30వ వచనం చదవండి అక్కడే. ఇందువలనే మీరు అనేకులు బలహీనలు రోగులై ఉన్నారు, చాలా మంది నిద్రించుచున్నారు. కాబట్టి విమర్శ చేసుకునే విషయంలో మనం కరెక్ట్ గా చేసుకోలేకపోతున్నాం, కానీ మనం ముందు కొనసాగిపోతున్నాము. మనం బలహీనం అవుతున్నాము, మళ్ళీ రోగాలు వస్తున్నాయి, కొంతమంది నిద్రిస్తున్నారు కూడా వాళ్ళు మాట్లాడుతున్నారు. కానీ అది కరెక్ట్ గా విమర్శ చేసుకునే విషయంలో కరెక్ట్ మన వల్ల కాలేదా ప్రభువుని అడుగుదాం. ప్రభువుని యోబు అడిగినట్టు అడుగుదాం. యోబు అడిగినట్టు అడిగితే ఖచ్చితంగా ఆయన మనకు సహాయం చేసే ప్రభు. ఎందుకంటే ఆయన మనం ఇప్పుడు ఆయన పరిశుద్ధుడు కాబట్టి మనల్ని కూడా ఏమై ఉండమన్నాడు, పరిశుద్ధులుగా ఉండమన్నాడు. కాబట్టి ఆసక్తి కలిగి నువ్వు నేను అడిగితే మంచిదే, ఖచ్చితంగా ఆయన మనకు సహాయం చేస్తాడు. ఒక్కోసారి దావీదు అడిగినట్టు మనం అడగాలి. ప్రేమ దావీదు ఎలా అడిగాడు 139 కీర్తనలో దావీదు ఎలా అడిగాడు మొదటి వచనం చదవండి. యెహోవా, నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. నేను కూర్చుంట నేను లేచి నీకు తెలియను. నాకు తలంపు పుట్టములపై నీవు నా మనస్సు గ్రహించుచున్నావు. నా నడకను నా పడకను పరిశీలన చేసి ఉన్నావు. మనం ఇక్కడ గమనిస్తే ఆయన యొక్క నమ్మకం ఏంటో మనకు ఆడ అర్థమవుతుంది. ఆయన నమ్మకం ఏంటి చెప్పండి. ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు, తలంపులు ఎరుగుతాడు, పరిశోధించి తెలుసుకుంటాడు. ఆయన నమ్మకం ఏంటంటే ఆయన మనల్ని పరిశోధించి తెలుసుకుంటాడు. అందుకని మళ్ళీ చివరిలో కూడా గమనించండి, ఆయన ఏమని అడుగుతున్నాడు 23-24 వచనాల్లో. దేవా, నన్ను పరిశోధించిన హృదయంలో తెలుసుకొనుము, నన్ను పరీక్షించిన ఆలోచనలను తెలుసుకొనుము. నీకు ఆయాసకరమైన మార్గము నా యందున్నదేమో చూడుము, నిత్య మార్గము నన్ను నడిపించుము. మనం ఇక్కడ ఆయన మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాడు, ప్రభా నిన్ను బాధ పెట్టేది అయితే, నిన్ను ఆయాసపరిచేది నా ఏమైనా ఉందేమో. ఆయన కనపడలేదు మేబీ, ఇక ఆయన పరీక్ష చేసుకున్నాడు. ఇప్పుడు మనం అడిగితే అది ఆ సబ్జెక్ట్ లో ఉన్నాం, అక్కడ ఉన్నాం. ఏంటంటే మనం పరీక్ష చేసుకున్నాం, మనకు కనపడదు. పౌలే అంటే మనకు కనపడదు, మనకు కనపడలేదు. ఇప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళాలా? ప్రభు దగ్గరికి వెళ్ళాలి. ప్రభు దగ్గరికి వెళ్తే అంటే మనల్ని పరిశోధించగలిగిన వాడు కరెక్ట్ గా ఆయనే. సో మనల్ని పరిశీలించి ఆయనకి మనకి మధ్య ఆయన్ని బాధ పెట్టే విషయాలు ఏమైనా ఉంటే చెప్పగలిగేది కూడా. అందుకనే యోబు ఆయన అడుగుతున్నాడు. సో మనం కూడా అలా అడగాలి, అడిగి తెలుసుకోవాలి. తెలుసుకొని ఏం చేయాలంటే ప్రేమైన దేవుని బిడ్డలారా, దావీదు మొరపెట్టుకున్నట్టు మనం మొరపెట్టుకోవాలి. 51వ కీర్తన చదివినట్లయితే అక్కడ దావీదు ఆయన వ్యక్తిగత పాపం చేసిన తర్వాత తన అతిక్రమాన్ని ఆయన ఒప్పుకునేటప్పుడు తన అతిక్రమాన్ని ఆయన పరిశుద్ధపరచుకోవడానికి, లేకపోతే ఆ ప్రక్షాళన చేసుకోవడానికి ఏమంటున్నాడో చదువుతాం 2వ వచనంలో. నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము. ఇప్పుడు ఆయన ఏమన్నాడు, దోషం పోవడానికి నన్ను పరిశుద్ధ పరచాలి అని అంటున్నాడు. నా దోషం పోవునట్లు నన్ను బాగా కడుగున ఆయన, నన్ను పరిశుద్ధపరచు, నా పాపం పోవునట్లు నన్ను పవిత్ర పరచు అని మాట్లాడుతున్నాడు. సో మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే మనం మొదటి పరిశీలన చేసుకోవాలి, మన దోషాలు ఏమైనా ఉన్నాయా లేవా అనే విషయాన్ని.
రెండోది మనకి దాదాపుగా మనం ఆల్వేస్ పర్ఫెక్ట్ అన్నట్టు ఉంటాం మనం చాలా వరకు. అది చాలా తప్పు. నాకు కనపడలేదంటే నేను పర్ఫెక్ట్ అని కాదు. మనల్ని కరెక్ట్ గా పరిశీలన చేయగలిగిన వాడు ప్రభువే కాబట్టి. రెండోది మన లిస్ట్ అంతా ఆయన దగ్గర ఉంది కాబట్టి మోషే చెప్పినట్లు ఆయన దగ్గరికి వెళ్ళాలి, ఆయన్ని అడగాలి. అడిగి మనం తెలుసుకొని వాటి విషయములో పరిశుద్ధపరచబడాలి. అడిగి తెలుసుకొని పరిశుద్ధపరచబడాలి. దావీదు అడుగుతున్నట్లుగా ప్రభు నన్ను పరిశుద్ధపరచు అని మనము దేవుని అడిగే వ్యక్తులంగా ఉండవలసిన వారు. లేదు కాదు అని మనం ఇలా వెళితే ప్రేమైన దేవుని బిడ్డలారా, చాలా మంది ఏంటంటే తెలియక అదే దోషాల్లో కొనసాగుతూ పట్టబడుతూ ఎడవబడుతూ ఉన్నప్పటికీ అది పెద్ద సమస్యగా భావించరు. ఎందుకనంటే అది ప్రాణం మీదకి రాలేదు ఇంకా. చిన్న చిన్న సమస్యలుగా ఉన్నాయేమో, చిన్న చిన్న ఇబ్బందులుగా ఉన్నాయేమో, చిన్న చిన్న నష్టాలుగా ఉన్నాయో, ప్రాణం మీదకి రాలేదేమో, అందుకని పట్టించుకోరు. ఇంకా అంటే ఒక్కొక్క సహవాసం ఒక్కొక్క రకం. ఇప్పుడున్న రోజుల్లో కొంతమంది సేవకులు ద్వారా, వాక్యము చెప్పే సేవకుల ద్వారా ప్రభు మనతో మాట్లాడతారు, మన దోషాలు మనకు తెలియజేస్తారు. ఇక కొన్ని సంఘాల్లో అయితే ప్రవచనాల ద్వారా లేకపోతే దర్శనాల ద్వారా ప్రభు మనకున్న లోపాలను తెలియదు. విచిత్రమైన విషయం ఏంటంటే ఇక్కడ ప్రవచనం చెప్పే సేవకులు ఇతరులకు చెప్పి వాళ్ళ దోషాలను చెప్పగలుగుతున్నారు, కానీ దర్శనాలు చెప్పే సేవకులు ఇతరుల యొక్క లోపాలను చెప్పి వాళ్ళని సరిచేయడానికి ప్రయత్నాల్లో నిమగ్నమయ్యి ఈ దర్శనము ప్రవచనము చెప్పగలిగిన వాళ్ళు తమ సొంత కుటుంబంలో ఉన్న వారి విషయాల్లో ప్రవచనం చెప్పలేకపోతున్నారు. తమ సొంత కుటుంబంలో ఉన్నవారు లేకపోతే వారికే ఒక దర్శనం రాలేకపోతుంది వాళ్ళ లోపాలను బట్టి. కారణం తెలియదు. విలాప వాక్యములు 2:14 చదవండి. మనం ఆడు గమనించినట్లయితే నీ ప్రవక్తలు నిరర్ధకమైన వ్యర్థ దర్శనములు చూచి ఉన్నారు. నీవు చెరలోనికి పోకుండా తప్పించుకొనుటకై వారిని దోషంలో నీకు వెల్లడి చేయలేదు. వారి అర్థమైన ఉపదేశం పొందిన వారైరి, త్రోవ తప్పించు దర్శనంలో చూచిన వారైరి. చాలా ప్రేమైన దేవుని బిడ్డలారా, అంటే నాకు దాదాపుగా ఎక్కువ ఈ కౌన్సిలింగ్ లో వచ్చినప్పుడు నాకు చాలా బాధాకరమైన విషయం ఏంటంటే, నేను ముందుగానే మీతో షేర్ చేసుకున్న సేవకులై ఉన్నారు. విచిత్రమైన విషయం ఏంటంటే వాళ్ళు సేవకులు, వాళ్ళకి దర్శనావరం ఉంది, వాళ్ళకి వివేచనావరం ఉంది, వాళ్ళకి ప్రవచనావరం ఉంది. అందరి నేను చెప్పినట్లు ప్రభు నాకు చూపించినట్లు జరుగుతుందయ్యా, నా ద్వారా ప్రవచించినట్లు జరుగుతుందా అని అంటున్నారు. కానీ బట్ వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ సంఘం, ఆయన జీవితంలోనే జరుగుతున్న వాటికి జవాబును వెతుక్కోలేని పరిస్థితి. కారణం ఏంటంటే మనకి వచ్చిన తెలియజేస్తుంది, నిరర్ధకమైన వ్యర్థ దర్శనములు చూచుచున్నారు. చెరలోనికి పోకుండా తప్పించుటకై వారు నీ దోషములు నీకు వెల్లడి చేయలేదు. కారణం ఏంటి అనంటే, వీటిని కూడా బాధాకరమైన విషయం ఏంటంటే, వాస్తవానికి మనకి కొరింథీ పత్రికలో ఏం రాయబడి ఉందంటే, వీటిని సంఘ క్షేమాభివృద్ధి కొరకు ప్రభు ఇస్తే క్షేమం అంతా మొదలవ్వాలి, సేవకులతో మొదలవ్వాలి, సేవకుల కుటుంబంతో మొదలవ్వాలి. వీటిని డబ్బులు ఎర్న్ చేసుకోవడానికి అన్నట్టుగా, డబ్బులు సంపాదించుకోవడానికి అన్నట్టుగా ఈ కృపావరాలను వాడేసుకుంటూ ఆఖరికి కుటుంబాలు దెబ్బతింటూ, వాళ్ళ శరీరాలు దెబ్బతింటూ, వారి సంఘాలు దెబ్బతింటూ మళ్ళీ ప్రభువునే ప్రశ్నించే స్థితికి వెళ్ళిపోతున్నారు. కారణం ఏంటంటే ఆ ఐడెంటిఫికేషన్ లేకపోతే ఐడెంటిఫై చేయడం, ఆ దోషాలను సరి చేసుకునే విషయంలో వాళ్ళు సరిగ్గా ఉండలేకపోతూ ఉన్నారు. ఒకవేళ తెలిసినా అది చిన్నదేగా, అది పెద్ద ప్రభావం ఏం చూపించదులే, ఈ కొద్ది రోజుల్లో మానేస్తాంలే, సహజంగా మనుషులం అన్న తర్వాత బలహీనతలు అనేవి సహజంగా అనుకోన్నది. కానీ 1 సమూయేలు గ్రంథంలో ఏలీ కుమారుల గురించి మనం చదువు. సమూయేలు 1 గ్రంథం 3:14 చదువుతాం. కాబట్టి ఏలి ఇంటి వారి దోషంనకు
బలి చేతనైనను నైవేద్యం చేతనైన ఎన్నటికీ ప్రాయశ్చిత్తము చేయబడదని నేను ప్రమాణపూర్వకంగా ఆజ్ఞాపించి తిని. చాలు. ప్రేమ దేవుని బిడ్డలారా, మీరు ఈ వచనాన్ని చదివినప్పుడు మీకు ఏం అర్థమవుతుందో నాకు తెలియదు, కానీ మనం గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ ప్రభు వాళ్ళ దోషమును, మళ్ళీ ఈ మాట ప్రత్యేకంగా మనం చూసుకున్నాం, వాళ్ళ దోషమునకు దేని వల్ల ప్రాయశ్చిత్తం లేదంటున్నాడండి? చదవండి, దేని వల్ల ప్రాయశ్చిత్తం లేదంటున్నాడు? బలి చేతనైన నైవేద్యం చేతనైన. అంటే మీరు దీన్ని ఎలా చెప్తారు? అంటే ఆ దినం వరకు బలి నైవేద్యము వారిని కాపాడిందా? కాపాడింది. ఆ దినం వరకు కాపాడింది. ఏ రోజైతే ఈ మాట ప్రభు చెప్తున్నాడో ఆ దినం వరకు బలి నైవేద్యము వారి పాపాన్ని ఏం చేసింది అని అంటే, ప్రేమైన దేవుని బిడ్డలారా, వాళ్ళ మీదకు శిక్ష రాకుండా కాపాడి. కానీ ఏ దినమైతే ప్రభు దాన్ని డిసైడ్ చేసి ఇంకా వాళ్ళ పాపమునకు బలి చేతనైనను నైవేద్యము చేతనైనను ఏమి లేదన్నారు? ప్రాయశ్చిత్తం లేదు. ప్రాయశ్చిత్తం లేదు. ఇక లేదు, ఆయన విసిగి చెందిపోయాడు, అయిపోయింది. కాబట్టి ఇక వాళ్ళకి శిక్షే అన్నట్టుగా ప్రభు మాట్లాడాడు. నేనేమన్నానంటే, మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మనల్ని శిక్షించడానికి అధికారం దుష్టుడికి లేదు. డైరెక్ట్ గా అధికారం వాడికి ఏం లేదు. మనం ఎన్ని చేసినా మళ్ళీ మనల్ని తీసుకెళ్లి ప్రొడ్యూస్ చేయాలి. ఎక్కడ ప్రొడ్యూస్ చేయాలి చెప్పండి? కోర్టులో ప్రొడ్యూస్ చేసినట్టు దేవుని ఎదుట ప్రొడ్యూస్ చేయాలి. చాలా మంది సేవకుల్లో కూడా ఈ అపోహ ఉంది. వాళ్ళు అది చేశారు, ఇది చేశారు, చేతపడి చేశారు, మంత్రాలు చేశారు, అది చేశారు, ఇది చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మనమందరం సేవకులను, ప్రత్యేకంగా సేవకులు అనే పదాన్ని నేను వాడుతున్నాను, మీరేమైనా మీద భావించద్దు. అంటే కొంతమంది అలా ఉండిపోతున్నారు. కానీ ఒక వాస్తవమైన విషయం ఏంటంటే, మనం ఒకవేళ లోపాల్లో పడ్డా, మనం ఏదైనా లోపాలు చేస్తూ ఉన్నా, మనల్ని డైరెక్ట్ గా ఏదైనా చేయడానికి వాడికి అధికారం లేదు. మనల్ని ప్రభు దగ్గర విమర్శ చేస్తాడు ఫస్ట్. అంటే ప్రభు దగ్గర నిలబెట్టి మనల్ని మాట్లాడుతూ ఉంటాడు, ఇదిగో నీ భక్తులు ఇలా చేశాడు. కాబట్టి చదవండి ఒకసారి జకర్యా గ్రంథం 3వ అధ్యాయం. జకర్యా 3 బ్రదర్, జకర్యా 3. మరి యెహోవా దూత ఎట ప్రధాన యాజకుడు యెహోవా నిలబడి సాతాను ఫిర్యాదు అయి అతని కుడిపా నిలుచుటే అతడు నాకు కనబరిచెను. చాలు. సాతాను ఏమై ఉన్నాడమ్మా? ఈ విషయాన్ని నేను అంతకుముందు మీతో పంచుకున్నానని అనుకుంటున్నాను. ఇది సాతాను తంత్రాలు. ఫిర్యాదు అయి వాడికి ఏం అవసరం? ఇప్పుడు నీ గురించి, నా గురించి, అప్పుడు ఆయన యెహోషువ అని ఆయన ఎవరు అని అక్కడ చెప్తున్నారు? ప్రధాన యాజకుడు. ప్రధాన యాజకుడు అంటే ఏదైనా మనం పెద్ద పాస్టర్ గారు, అంతే కదా? సో ఇప్పుడు సేవకుడు అనే ఆయన గురించి దేవుని ఎదుట ఫిర్యాదు చేస్తూ ఉంటే వాడికి వచ్చే లాభం ఏంటి? ఆ దినమే కాదు, ఈ దినం కూడా అదే పని వాడిది అని వాక్యం సెలవిస్తుంది. మళ్ళీ ఒకసారి చెప్పాను, మళ్ళీ ఇంకొకసారి మీకు గుర్తు చేస్తున్నాను. చదవండి ప్రకటన గ్రంథం 12:10. మరియు గొప్ప స్వరము పరలోకమందు ఇలాగు చెప్పుట వింటిని, రాత్రింబవళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది పడద్రోయబడి ఉన్నాడు. ఓ రోజు రాబోతుంది, ఆ దినం వాడు పడద్రోయబడతాడు పూర్తిగా. అప్పటి వరకు వాడు డ్యూటీ ఏందంట? నేరము మోపుట. నేరం ఊరినే మోపుతాడా? మనం జాగ్రత్తగా గమనించుకోవాలి. స్కూల్లో పిల్లలే అంటారు, నేను వెళ్ళి కంప్లైంట్ నేరం అంటే కంప్లైంట్ అనుకుందాం. పిల్లలు అంటా ఉంటారు తరచుగా, నేను వెళ్ళి టీచర్ చెప్తానంటే ఏం చెప్తావు, ఏముందని చెప్తావరా అంటారు కదా సహజంగా పిల్లలు. ఏముందని చెప్తావు, తగ్గ చెప్తాడంటే ఏముందని చెప్తావరా అంటాడు. ఏమి లేకుండా వెళ్ళి చెప్పకూడదు. అందులో మనుషులైతే నమ్ముతారు, టీచర్ అంటే కల్పించినా చెప్తే నమ్ముతాం, ప్రిన్సిపాల్ అంటే కల్పించినా నమ్మినా చెప్తాం. కల్పించి చెప్తే ఎవరైనా భూమి మీద నమ్ముతారు. కానీ తిరువాది దేవుని దగ్గరికి వెళ్ళి సాతాను మన మీద కల్పించి చెప్పగలుగుతాడా? అవకాశం ఉందంటారా? కల్పించి చెప్పే అవకాశం మన మీద దేవుని దగ్గర
కల్పించి చెప్పే అవకాశం ఏమాత్రం లేదు. ఎందుకంటే అక్కడ ఉన్నది ఎవరంటే ఆ సింహాసనం మీద ఉన్న ఎవరంటే సమస్తమును ఎరిగిన దేవుడు. ఏంటి? సమస్తాన్ని ఎరిగిన దేవుని దగ్గరికి వెళ్ళి సాతానుడు మన మీద లేనిపోని ఏమి చెప్పలేడు ప్రేమ. ఉంటేనే చెప్తాడు. అది కూడా మనం చేసిన ఆ దోషాలు లేకపోతే దేవునికి అవిధేయంగా చేసిన కార్యాలను వెళ్ళి చెప్పగలుగుతాడు. కాబట్టి ఏం చెప్తాడు, ఏం చెప్తున్నాడు అని అంటే, వాడు ఏం చెప్తున్నాడు అని అంటే రకరకాల చెప్పేవి ఉన్నాయి. మన భక్తిని గురించి చాలా విషయాలు ఎత్తాడు. ఒకసారి యోబు గ్రంథం 2:4 చదవండి. అపవాది చర్మము కాపాడుకొంటకై చర్మమును, తన ప్రాణమును కాపాడుకొంటకై తను కలిగింది యావత్తు నటించును కదా. దేవుని బిడ్డలారా, ఇక్కడ దేని గురించి చెప్తున్నాడు చెప్పండి? దేవుని దగ్గర ఏమని బ్లేమ్ చేస్తున్నాడు మన గురించి? నరుడు అంటే మనం అందరం వస్తాం నరుల కిందకి. ఏమని బ్లేమ్ చేస్తున్నాడు మనుషుల గురించి? చర్మం కాపాడు చర్మమును, ప్రాణం కాపాడు కనుక ప్రాణం. ఏమర్థమైందండి మీకు సహోదరి గారు? మీకు ఏమర్థమైంది? అంటే ఆ రెఫరెన్స్ లో ఏముందనంటే, మనిషి యొక్క ప్రయారిటీ అంటే తన దగ్గర ఉన్న డబ్బుని తనకున్నదంతా ఇచ్చును కదా అనే పదం మీరు పట్టుకోవాలి. అక్కడ తనకున్నదంతా దేని కొరకు ఇస్తాడంట? చదవండి ఇప్పుడు మళ్ళీ దాన్ని. అపవాది చర్మము కాపాడుకొంటకై చర్మమును, తన ప్రాణమును కాపాడుకొంటకై తనకు కలిగింది యావత్తును నటించును కదా. తనకు కలిగింది యావత్తు. మనకున్నదంటే మన వాడుక భాషలో మనకు అర్థమయ్యేది, మనకున్నదంతా మనం తీసుకెళ్లి ఆడబెడతామంటండి. డాక్టర్ మన చర్మాన్ని కాపాడుకోవడానికి, మన ప్రాణాన్ని కాపాడుకోవడానికే పెడతాం అన్నట్టు మాట్లాడుతున్నాడు. ఎవరి దగ్గర? దేవుని దగ్గర. అర్థమైందా? అంటే మనం ఖర్చు పెట్టే డబ్బుల గురించి కూడా మన ఫిర్యాదు చేస్తూ మాట్లాడుతున్నాడు, కంప్లైంట్ చేస్తూ మాట్లాడుతున్నాడు. ఎవరు? అపవాది. అర్థమైందా మీకు ఇప్పుడు? అంటే అందుకని మనం చాలా కేర్ఫుల్ గా ఉండాలి. మన ఖర్చులు కూడా వాడు చాలా బేరీ చేస్తున్నాడు. అంటే మన తిండి, మన సమయము, మన డబ్బులు అన్నిటిని ఎక్కడ దొరుకుతామని చూస్తున్నాడు. అందుకనే వాక్యం ఒక మాట సెలవిస్తుంది. వాడు ఏం చేస్తున్నాడంటే ఎవరిని మింగుదుమా అని చూస్తున్నాడు, వెతుకుతూ తిరుగుతున్నాడు. ఊరనే మింగుతాడా? గర్జించే సింహాలు ఎవరిని మింగుదామా అని చూస్తున్నాడు. ఊరనే ఎలా మింగుతాడు? మింగలేడు. వాడి వల్ల కాదు. మనం ఏడైనా లోపం చేసి ఉండాలి. కానీ ఏ రకంగా పట్టుకుంటాడు, ఏ రకంగా వాడు మనల గురించి దేవుని దగ్గర ప్రయత్నాలు కొనసాగిస్తున్నాడు అంటే, ప్రేమని దేవుని బిడ్డలారు, ఏదైనా మనకు తెలియదు, మనం అర్థం చేసుకోలేకపోతున్నాం. వాడు ఇంత పక్కాగా ప్లాన్ వేసుకొని పనిచేస్తున్నాడు మన దోషాల గురించి, మన వాటి గురించి. కాబట్టి ప్రేమని దేవుని బిడ్డలారా, మనము ఈ దినం చదువుకున్న ఈ మాటను బట్టి జ్ఞాపకం ఉంచుకోవాల్సింది ఏంటంటే, ఇన్ని విషయాలు మనం తెలుసుకుందాం. ఒకవేళ ఇప్పటి వరకు మనం కూడా ఒకవేళ నాలో నాకేం కనిపించట్లేదు, కానీ నాకెందుకు ఈ పరిస్థితి, నాకెందుకు ఈ స్థితి అని మూలుగుతున్నామేమో, లేక ఒకవేళ ఏడుస్తున్నామేమో, దుఃఖపడుతున్నామేమో. నేను ముందుగా చెప్పినట్లు పరిచర్య అయితే చేయడానికి చేస్తున్నాను, కానీ ప్రకటించాలి కాబట్టి ప్రకటిస్తున్నాను, కానీ నడిపించాలి కాబట్టి నడిపిస్తున్నాను, కానీ పాడాలి కాబట్టి పాడుతున్నాను, కాబట్టి ప్రార్థన చేయాలి కాబట్టి ప్రార్థన చేస్తున్నాను, కానీ నాకెందుకు నా కుటుంబంలో ఈ గాయం ఏంది అని ఒకవేళ అరుస్తున్నావేమో, మూలుగుతున్నావేమో, బాధపడుతున్నామేమో. ఒకవేళ అది నీతోనే ప్రభు ఇదని మాట్లాడుతున్నాడు నాకు తెలియదు, కానీ ప్రభు ఒక మంచి అవకాశాన్ని మనందరికీ ఇస్తున్నాడు. ఏమన్నాడంటే, ఒకసారి విలాప వాక్యములు 3:33 చదువుతారు ఎవరైనా? హృదయపూర్వకముగా ఆయన నరులకు విచారమైన బాధ ఎన్నో కలుగజేయడు. ఈ రెఫరెన్స్ ఎప్పుడు ముందు పెట్టుకోండి. ప్రభుతో మనము విజ్ఞాపన చేసేటప్పుడు అయ్యా, ఆయన హృదయంలో ఏముంది ఇప్పుడు చదవండి. ఇప్పుడు అక్కడ స్టేట్మెంట్ ఉంది, ఆయన హృదయంలో ఏముంది. ఆయన హృదయపూర్వకంగా ఆయనకి ఏమి లేదంటే చెప్పండి.
విచారమైన బాధను కలుగజేయడు. మరి ఎందుకు కలుగుతుంది? మనకి ఎందుకు కలుగుతుంది? వై? ఎందుకు మన జీవితంలోనికి ఈ విచారం ఎందుకు వచ్చింది? ఈ దిగులు ఎందుకు వచ్చింది? ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆయనకి లేదు, ఆయనే సర్వశక్తిమంతుడు, ఆయనే మనం నమ్ముకుని ఉన్నాం. బట్ చెప్తున్నాం, కానీ మళ్ళీ ఇది ఎందుకు వచ్చింది? ఒకవేళ నీతి నిమిత్తం అయితే ఇట్స్ ఓకే, అది సువార్త నిమిత్తం అయితే ఇట్స్ ఓకే, కానీ అనవసరంగా ఎందుకు వస్తుంది అని అంటే, ఇప్పటి వరకు మనం చెప్పుకున్న అంశాలు ఇవి. దోషాలు ఎక్కడో మనకి తెలియకుండానే మనం చేస్తూ ఉన్నాం, పొరపాటున చేస్తాం. అందుకని మొదటిగా చదివించాం లేవి కారణంలో, మనం తెలిసి చేసినా తెలియక చేయని దాన్ని మనమే భరించాలి. అందుకని అది మన శరీరంలోకి వచ్చింది, మన ఇంట్లోకి వచ్చింది, మన ఒంట్లోకి వచ్చింది, మన కుటుంబంలోకి వచ్చింది, తర్వాత మన సేవలోకి వచ్చింది, అందరిలోకి వచ్చింది. కాబట్టి ఈ దినం ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఈ కాలం మూలిగించడం, మూలగడము, అరవడము, సనుక్కోవడము, బాధపడము అనేది పక్కన పెట్టి ఒక్కసారి తీక్షణంగా ఆలోచించు దేవుడి సన్నిధిలో. దావీదు ఆలోచించినట్టు, నేను కూర్చోవడం, లేయడం, పోవడం అన్ని నీకు లిస్ట్ బాగా తెలుసు కదా ప్రభా, నేను ఎక్కడ ఎలా కూర్చుంటే వచ్చింది, ఎక్కడికి పోతే వచ్చింది, ఏం చూస్తే వచ్చింది, ఏం తింటే వచ్చింది, ఏం తాగితే వచ్చింది, ఏం మాట్లాడితే వచ్చింది, అంతా మన బిహేవియర్ అంతా స్పష్టంగా అబ్జర్వ్ చేస్తున్నవాడు ఆయనే. కాబట్టి ఆయనే అడుగుదాం, ఆయన దగ్గరే తేల్చుకుందాం, ఆయన దగ్గరే అడుగుదాం, బ్రతిమలు ఆడుకుందాం, గోజారుకుందాం. ఎక్కడో సంథింగ్ నా లోపాన్ని బట్టి ఇది వచ్చిందే ప్రభు, దయతో నన్ను జ్ఞాపకం చేసుకుని ప్రభు మనం చేయాల్సింది ఏంటంటే మన దోషాన్ని కడగమందాం, పరిశుద్ధపరచమని అడుగుదాం. ఒకవేళ ఇది అనవసరంగా మన దోషాలను బట్టి వచ్చిందంటే దీన్ని మనం అనుభవించడం అయితే దేవుని చిత్తం కానీ కాదు. నిజంగా అదే సేవను బట్టి వచ్చిందా, సువార్తను బట్టి వచ్చిందా, నీతిని బట్టి వచ్చిందా, మనం అందరం పిలువబడ్డాం, మన శ్రమ పట్టుకే పిలువబడ్డాం బట్టి అనుభవిద్దాం, తప్పేం లేదు. కానీ అనవసరమైన వాటిని మన జీవితంలోనికి, మన ఒంటిలోనికి, మన ఇంటిలోనికి, మన సేవలకు తెచ్చుకొని మూలగొద్దు, అరవద్దు, బాధపడద్దు, సనగొద్దు దయచేసి. వాటి ప్రేమ దేవుని బిడ్డలారా, ఈ మాటలు బట్టి మనల్ని మనం ఒకసారి పరిశీలన చేసుకుందాం, దేవునికి అప్పగించుకుందాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం ప్రభు సన్నిధిలో. సేవకులమే ఇటువంటి స్థితిలో ఎవరైనా ఉన్నట్లయితే ఎవరైనా ఒక్కరుగా ప్రార్థన చేయండి, తర్వాత ప్రార్థన చేసి ముగిస్తాను. ప్రేమ నమ్మకం గల మా ప్రియ పరలోకపు తండ్రి, మా గొప్ప దేవ సజీవుడ యేసయ్య, మీ పరిశుద్ధ నామ తండ్రి, స్తుతులు స్తోత్రాలు వదిలించడం ఆయన. అవును స్వామి తండ్రి, ఈ రోజు ప్రభా ఈ సమయం తండ్రి నీ సన్నిధిలో చేరోజు ప్రభా నీ పరిశుద్ధమైన హెచ్చరికతో కూడిన మాటలు ప్రభా, అవును తండ్రి వినుటకు ప్రభా మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి స్తోత్రం చేస్తాం, మాకు మాట్లాడేందుకు వందనం చేస్తున్నాం ప్రభా. అవును స్వామి తండ్రి, ప్రభు మీ సేవ అయితే మనం చేస్తున్నాం తండ్రి. అయితే ప్రభాలో ఎన్నో దోషాలు, మా తప్పులు, మా అపరాధాలు మాకు వ్యతిరేకంగా నిలబడి అవును ప్రభా మా మీద తండ్రి నేరం మోపుతుండగా తండ్రి, అవును ప్రభా అపవాది మా మీద నేరం మోపుతుండగా ప్రభా యేసయ్య మన ప్రతి ఒక్క దోషాల నుండి విడిపించి అవును తండ్రి నిజంగా తండ్రి నిన్ను ప్రభా యథార్థంగా ప్రభా సేవించినట్లు ప్రభా కృప చెప్పని ప్రార్థిస్తున్నాం నాయన. యేసయ్య మా దోషములన్నిటినీ పరిహరించేవాడు నీవైనా ప్రభా తండ్రి. దయచేసి ప్రభా తెలిసి తెలియకుండా నీకు వ్యతిరేకంగా చేసిన ప్రతి ఒక్క తప్పు, అపరాధ దోషాలన్నింటినీ క్షమించండి, పరిహరించండి నాయన. అవును స్వామి మా దోషం యావత్తు ప్రభా కల్వరిశిలో మీరు భరించాలని తండ్రి వాక్యం చూస్తున్నాం కదా తండ్రి. ನೀವು కార్చిన ప్రభా రక్తము చేత తండ్రి విమోచన మనకు కలిగింది తండ్రి. వాక్యంలో ప్రభా సెలవిచ్చారు కదా తండ్రి, స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన. అవును ప్రభా నీ పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలిగి ఉందని నీ వాక్యం రాయబడింది కదా ప్రభా. అవును ప్రభా తెలిసినప్పటికీ కూడా తండ్రి ఎన్నోసార్లు ప్రభా ఇట్లా మనం బోధించినప్పుడు కూడా ప్రభా తండ్రి మనం తండ్రి నీ మాటను గైకొండకుండా తండ్రి పోతున్నాము తండ్రి. మనం ప్రభు చెప్పిన ప్రకారం జీవించలేని పరిస్థితుల్లో దోషాలు తండ్రి ఎరుక్కున్నాము ప్రభా. ఆ ప్రతి ఒక్క దోషాన్ని ప్రభా ఈ రోజు సార్ ఒప్పుకోవడం ఆయన తండ్రి పరిశుద్ధ రక్తం చేత కడిగి శుద్ధి చేసి ప్రభు నీ కొరకు తండ్రి బలమైన సాక్షులుగా నిలబెట్టమని ప్రార్థిస్తున్నాం. మా జీవితంలో ప్రతి ఒక్క తండ్రి ఇబ్బందుల నుంచి, ఆ ప్రతి ఒక్క సమస్యల నుంచి ప్రభా మనం తండ్రి అంతు చిక్కని ప్రభా ఆ ఒక ప్రతి ఒక్క అర్థం కాని ఒక పరిస్థితుల నుంచి తండ్రి మమ్మల్ని బయటికి తీసుకురామని ప్రార్థిస్తున్నాం ప్రభా. ప్రభా యేసయ్య కృప చూపించిన ఆయన ఇతరులకు ప్రభా తండ్రి మా జీవితాల్లో దేవునికరంగా అవును ప్రభా
అనేకులను ప్రభా యేసయ్య నీ వద్దకు నడిపించా తండ్రి, ఒక వెలుగుగా మా జీవితం తండ్రి మీరు చేయమని ప్రార్థిస్తున్నాను ప్రభు. నీకు స్తోత్రం. ప్రతి ఒక్క చీకటిని తొలగించండి నాయన, కృప చూపించండి ప్రభు. నీ వాక్యం అందించిన సేవకులను బట్టి స్తోత్రం తండ్రి. వారిని వారి కుటుంబాన్ని బాగా దీవించండి ప్రభు, బలపరిచి నడిపించండి. మీరు మహిమ పొందమని ప్రార్థిస్తూ కొద్ది వినపం యేసు ప్రభు నామమున ప్రార్థించి వెనుకోండి పొందిన మా ప్రేపర్లో గొప్ప తండ్రి. ఆమేన్. 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 విద్యార్థులకు ప్రభు నామమున వందనాలు తెలియజేస్తున్నాను. నిజంగానే చక్కగా వాక్యం అందించినటువంటి అన్నగారికి మరొకసారి ప్రభు నామమున వందనాలు తెలియజేస్తుంటున్నాను. నిజమే కదా, మనం ఆలోచించినప్పుడు మన దోషములు అనేటివి ప్రభు దగ్గర ఒప్పుకొని పశ్చాత్తాపడడం అనేది ఎంతో అవసరం అనేది మనం తెలుసుకోవచ్చు. అన్నగారు ఎంతగానో చక్కగా వివరించారు. నిజంగా మన దోషములు ఒప్పుకోకపోతే మనము శిక్షించబడతాం. తద్వారా కుటుంబం అంతా కూడా నాశనానికి వెళ్ళిపోయేదిగా ఉంటుందని మనం అర్థం చేసుకోవచ్చు. దోషములు ఎప్పుడైతే మనం ఒప్పుకుంటామో నిజంగా దేవుడు క్షమించడానికి, దేవుడు మాత్రమే మనం క్షమించగల దేవుడు కాబట్టి మన చెప్పిన విధంగా పౌలు, దావీదు, యోబు నిజంగా చాలా చక్కగా